దేవుని యొక్క వాక్యాన్ని చదువుకున్నాం. ఈ రాత్రికాల సమయంలో పరిశుద్ధ గ్రంథంలో నుండి యెషయా గ్రంథము 55వ అధ్యాయం 6వ వచనాన్ని నేను చదువుతాను. జాగ్రత్తగా దేవుని యొక్క వాక్యాన్ని నుండి 6-7 వచనాలు. యెషయా గ్రంథం 55వ అధ్యాయం 6-7 వచనాలు. దేవుని యొక్క వాక్యాన్ని చదువుతాను. జాగ్రత్తగా వినండి. యెషయా గ్రంథం 55వ అధ్యాయం 616వ పేజీ. యెహోవా మీకు దొరుకు కాలమందు ఆయనను వెతుకుడు, ఆయన సమీపంలో ఉండగా ఆయనను వేడుకోడు. భక్తిహీనులు తమ మార్గములు విడవలను, దుష్టులు తమ తలంపులను మానవని. వారు యెహోవా వైపు తిరిగిన ఎడల ఆయన వారిని జారుతాడు. వారు మన దేవుని వైపు తిరిగిన ఎడల ఆయన బహుగా క్షమించును. చదవబడినటువంటి లేఖన భాగము ప్రవక్త అయినటువంటి యెషయా గారి ద్వారా దేవుడు రాయించారు. ప్రవక్త అయినటువంటి యెషయా గారు ఆయన ఇజ్రాయేల్ రాజ్యానికి, యూదా రాజ్యానికి ప్రవక్తగా దేవుడు యెషయా గారిని నియమించారు. దేవుని యొక్క వాక్యంలో మనం చూస్తే మొదటి అధ్యాయం 1వ వచనంలో రాయబడినటువంటి లేఖన భాగం, ఉజ్జియా, యోతాము, ఆహాజు, హిజ్కియా యోధారాజు జనంలోను యోధాను గూర్చి, యెరూషలేమును గూర్చి ఆమోజు కుమారుడు యెషయా కలిగినటువంటి దర్శనము. యోధాను గూర్చి, యెరూషలేము గూర్చి దేవుడు యెషయా గారికి దర్శన రూపంలో ఆయన మాట్లాడాడు. క్రీస్తు పూర్వం 930 సంవత్సరంలో ఒకే రాజ్యంగా ఉన్నటువంటి ఇజ్రాయెల్ రాజ్యం 2 భాగాలు విభజించబడింది. ఉత్తర రాజ్యం 10 గోత్రాలు, దక్షిణ రాజ్యం 2 గోత్రాలు. ఉత్తర రాజ్యాన్ని అనేక మంది రాజులు పరిపాలిస్తూ ఉంటే, దక్షిణ రాజ్యంలో దావీదు గారి యొక్క వంశస్థులు పరిపాలించారు. క్రీస్తు పూర్వం 740వ సంవత్సరంలో ఈ యొక్క యెషయా గ్రంథము రాయబడింది. చదవనటువంటి లేఖన భాగంలో ఆనాటి కాలంలో ఉన్నటువంటి ప్రజలు దేవుని యొక్క మాట వినకుండా వారు తమ ఇష్టానుసారంగా ప్రవర్తిస్తూ ఉన్నారు. మరి రాబోయేటటువంటి కాలంలో దేవుడు అశూరు సామ్రాజ్యం చేతికి ఇజ్రాయేల్ ప్రజలను అప్పగించబోతా ఉన్నారు. అప్పుడు ఉన్నటువంటి కాలంలో పరిస్థితులు ఎలా ఉన్నాయంటే, ప్రజలు దేవుని యొక్క మాట వినకుండా తమ ఇష్టం వచ్చినట్టు వారు జీవిస్తున్నారు. దేవుడు ప్రవక్త ద్వారా రాయించినటువంటి లేఖన, యెహోవా మీకు దొరుకు కాలమందు ఆయన వెతుకుడు. అంటే రాబోయేటటువంటి కాలంలో దేవుడికి వీరు అందుబాటులో ఉండరు. రాబోయే కాలంలో వీళ్ళు తాము చేసినటువంటి అవిధేయతను బట్టి, దేవుడు లోపడినటువంటి విధానాన్ని బట్టి వారు బానిసత్వంలో పెడతారు. కనుక అప్పుడు దేవుని యొక్క సన్నిధి, దేవుడితో సహవాసం, దేవుడు జరగడం అనేది ఎవరు. ఈ రాత్రికాల సంఘ ప్రార్థన కూర్పులో యెహోవా మీకు దొరుకు కాలమందు ఆయన వెతుకుడు అని దేవుడు వాటి ద్వారా మాట్లాడుతున్నారు. ఎప్పుడు దేవుడు వెతకాలి అంటే, దేవుడు దొరికే కాలంలోనే దేవుడు వెతకాలి. దేవుడు కృప అనుగ్రహిస్తున్నప్పుడే ఆ కృపకు పాత్రలుగా ఉండాలి. ఆనాటి కాలంలో ప్రజలు దేవుడు ప్రవక్త ద్వారా మాట్లాడుతున్నప్పుడు మీరు సరి చేసుకోండి, మీరు మార్పు కలిగించండి అని చెప్పినప్పుడు వాళ్ళు మార్పు కలిగి జీవించట్లేదు. ఆ విధంగా వారు జీవించారు. దేవుని వాక్యం వెళ్ళలేదు, దేవుడికి లోపలేదు, దేవుని ఆజ్ఞలు బొత్తిగా నిర్లక్ష్యం చేశారు. అశూరు సామ్రాజ్యం రాజులు వచ్చి వారు
నినివే పట్టణానికి వారిని బానిసగా తీసుకెళ్లారు. ఇజ్రాయేల్ యొక్క ప్రాంతంలో ఉన్నటువంటి వారు 10 గోత్రాల వారు. కనుక వారు నిర్లక్ష్యమైనటువంటి జీవితాన్ని జీవించి నిర్లక్ష్యమైనటువంటి వైఖరిని అవలంబించారు. ఆనాటి కాలంలో ప్రజలు దేవుడికి లోపడకుండా వాళ్ళు అలా ఉంటే, ఈనాటి కాలంలో కూడా ప్రజలు దేవుని యొక్క మాటలను కూడా జీవిస్తూ ఉంటారు. ఈనాటి కాలంలో కూడా స్వార్థ ప్రకటించబడతా ఉంది. దేవుడిని వెతికేటటువంటి సమయం ఈ సమయం, దేవుని సన్నిధిలో ప్రార్థించేటటువంటి సమయం. దేవుడిని వెతకడం అంటే ఎక్కడ దేవుడు వెతికేది ప్రార్థన చేసేటటువంటి విధానం ద్వారా దేవుడిని మనం వెతకవచ్చు. ఈనాటి కాలంలో దేవుడి యొక్క వాక్యం ప్రకటించబడతా ఉంది. ప్రార్థన చేసుకోవడానికి కాలం సమయం అనుకూలంగా ఉంది. అయినా కూడా ప్రజలు ప్రభువును విశ్వసించినటువంటి వారు వెతికేటటువంటి వారుగా నేటి రోజుల్లో లేరు. దేవుని యొక్క వాక్యంలో యెహోవా మీకు దొరుకు కాలమునందు ఆయన వెతుకుడి అనేటటువంటి వాక్యంలో యేసుక్రీస్తు ప్రభువారు పరిచయమైనటువంటి సింహానికి వచ్చారు. అప్పుడు ఆ ఇంటిలోకి యేసుక్రీస్తు ప్రభువారు వచ్చారు. ఆ సమయంలోనే ఆ ప్రాంతానికి పాపాత్మురాలైనటువంటి స్త్రీ ఆ సింహంతో వచ్చింది. యెహోవా మీకు దొరుకు కాలమున వెతకండి, ఆయన సమీపంలో ఉండగా ఆయన వేడుకోండి అనేటువంటి వాక్యం నిజంగా ఆమె యొక్క జీవితంలో అది ఆ వాక్యానికి ఆమె జీవితానికి ఆమె ప్రభువైన యేసుక్రీస్తు వారి దగ్గర వచ్చినటువంటి విధానానికి ఖచ్చితంగా ఈ వాక్యం అనేది ఆమె జీవితంలో నెరవేరింది. ఆమె ఆ వాక్యానికి అనుకూలంగా ఉందని మనం అర్థం చేసుకోవచ్చు. పరిచయుడికి వచ్చినప్పుడు యేసుక్రీస్తు ప్రభువారు, ఆయన పేరు సిమోను, ప్రభు వచ్చినప్పుడు ప్రభువుని ఆయన అతిథిగా వచ్చినప్పుడు ఆయనకి చేయవలసినటువంటి అతిథి మర్యాద చేయలేదు. కానీ దేవుడు ప్రభువైన యేసుక్రీస్తు వారు ఆ గ్రామానికి ఆయన ఇంటికి వచ్చాడని తెలుసుకున్నటువంటి పాపాత్మురాలైన స్త్రీ ఆయన దొరికినటువంటి ఆ కాలం నుండి ఆయనను వెతికి ఆయన ఉన్నటువంటి ఆ ఇంట్లోకి వచ్చింది. ఆయన సమీపంలో ఉండగా ఆయన వేడుకోండి అన్న వాక్య ప్రకారం ఆమె దేవుని యొక్క సన్నిధికి వచ్చింది. ఆమె పశ్చాత్తాపడి ఆయన యొక్క పాదాలు కన్నీళ్లతో ఆయన పాదాలు కడిగి తలవెంట్రులతో యేసుక్రీస్తు ప్రభు వారి పాదాలు తుడిచింది. అంటే ఆమె ప్రభువైన యేసుక్రీస్తు వారి గురించి వినదు. ఆయన రక్షకుడు, నా పాపాలు క్షమిస్తారు, నాకు నూతన జీవితాన్ని అనుగ్రహిస్తారు యేసుక్రీస్తు ప్రభువారిని విని ఆయన దగ్గరికి వచ్చింది. ఆయన పాదాల దగ్గర వేడుకోండి. ఆయన దొరికినప్పుడే ఆయనను వెతికి ప్రభువు ఆమెను క్షమించారు. అందుకని సిమోనుతో యేసుక్రీస్తు ప్రభువారు ఏమంటారంటే, సిమోను ఆమె విస్తారంగా నన్ను ప్రేమించింది కనుక ఆమె విస్తార పాపాలు నేను క్షమించాను. ఆమె ప్రభువైన యేసుక్రీస్తు వారు ఆమెకు ఇచ్చినటువంటి సమయాన్ని ఆమె ప్రభు దగ్గరికి వచ్చి దానిని ఏం చేసిందంటే వినియోగించింది. ఆమె పాపాలు క్షమించబడి ఆమె ప్రభువును అంగీకరించింది. భక్తిహీనులు తమ మార్గమును విడవలను, దుష్టులు తమ తలంపులలో మానవని. ఆమె భక్తిహీనురాలుగా ఉండి తన యొక్క మార్గాన్ని ఆమె ఏం చేసింది తెలుసా, విడిచిపెట్టి ఆమె యొక్క ఆలోచనలన్నింటినీ ఏం చేసింది,
మానుకోడు. యెహోవా వైపు తిరిగిన యెడల ఆయన వారిని జాలిపోడు. దేవుని వాక్యం 7వ వచనం. ప్రభువైన యేసుక్రీస్తు వారి వైపు ఆమె తిరిగింది. ఆమె పాపాలు క్షమించబడ్డాయి. ప్రభు ఆమె రక్షించారు. ఆమె ఏంటి ప్రభు ఏం చేశారు? జాలిపడ్డారు. ఆనాడు ఇజ్రాయేలు ప్రజలైతే తమ యొక్క భక్తిహీనత నుంచి విడిపించబడి తమ యొక్క ఆలోచన మానుకొని ప్రభు అయినటువంటి దేవుని వైపు వారు తిరగలేదు, యెహోవా వైపు తిరగలేదు. అందుకనే వారి ఎడల దేవుడు జాలిపడ్డాడు. ఈ పాపాత్మురాలి స్త్రీ విషయంలో దేవుడు ఏం చేశారంటే జాలిపడ్డాడు. పరిసేయుడు తన అంతరంగంలో అనుకుంటా ఉన్నాడు, సింహం ఈమె ఎటువంటి జీవన విధానం కలిగి ఉందో అనేది యేసుక్రీస్తు ప్రభువుకు తెలిస్తే ఈమెను ఛేదించుకుంటాడు, అసహించుకుంటాడు, ఈమె దగ్గరికి రాలి అని తన అంతరంగంలో అనుకుంటా ఉంటే ప్రభు ఆయన ఒక పాఠాన్ని నేర్పించాడు. నువ్వు ఇంటికి వచ్చినప్పుడు నాకు అతిథి మర్యాద చేయాలి, కానీ ఈమె నా యొక్క మరణాన్ని గురించి ఈమె ముందుగానే ఆమె సిద్ధపడి ఆ విధంగా చేసింది అని ప్రభువు తెలియజేశారు. వారు మన దేవుని వైపు తిరిగిన ఆయన బహుగా క్షమించు. ఎలా క్షమించాడు యేసుక్రీస్తు ప్రభువు పాపాత్మరాని స్త్రీని ఎలా క్షమించారు? బహుగా అంటే అర్థం ఎక్కువగా. ఆమె ఎలా పాపం చేసింది? ఎలా చేసింది? ఆ పాపం విస్తారంగా అంటే ఎక్కువగా. ఆమె యేసుక్రీస్తు ప్రభువుని ఎలా ప్రేమించింది? విస్తారంగా ప్రేమించింది. కాబట్టి ఆమె విస్తార పాపాలు ప్రభు ఏం చేశారు? క్షమించారు. యేసుక్రీస్తు ప్రభువు క్షమించినప్పుడు సిద్ధమంతులైనటువంటి దేవుడు ఎప్పుడు నీ యొక్క భక్తిహీనత నుంచి నువ్వు ఆ మార్గాన్ని విడిచిపెట్టినప్పుడు, నీ ఆలోచనలు బాగుంటున్నప్పుడు, నీవు దేవుడితో తిరిగినప్పుడు. అందుకనే ప్రభువు రామని చెప్పారు, అడుగునే నీకు ఇవ్వబడును, వెతుకుని దొరుకును, తట్టుడు తీయబడు. వెతకాలి దేవుడి సన్నిధిలో. ఎక్కడ ఎలా ఎదుగుతూ ప్రార్థన చేయడం ద్వారా దేవుడిని మనం ఏం చేయలేదు? వెతకగలదు. దేవుని యొక్క సన్నిధిలో ప్రార్థన చేసేవాడు ఎంతమంది? దేవుడు వెతికేవాడు ఎంతమంది? దేవుడు పడుకునేవాడు ఎంతమంది? దేవుడికి తిరిగేవాడు ఎంతమంది? తమ జీవితాలు మార్చుకునేవాడు ఎంతమంది? బహు కొద్ది మంది, చాలా తక్కువ. ప్రార్థన ద్వారా దేవుడు మనం ఏం చేయగలుగుతుందంటే వెతకగలదు. అప్పుడే ఆయన మనకి దొరుకుతారు. గుడ్డి భర్తమే మార్గంలో వెళ్తూ ఉంటే దావీదు కుమారుడు నన్ను కరుణించు అని ఏం చేశాడు? కేక వేశాడు. అక్కడ ఉన్నటువంటి వారు ఏం చేశారు? అరవా అన్నారు. కానీ గుడ్డివాడు దాన్ని లెక్క చేయకుండా కేక వేసినప్పుడు సృష్టికర్త అయినటువంటి యేసుక్రీస్తు ప్రభువు ఆగి ఆ గుడ్డివాడి జాలిపడి అతనికి ఏమనుభవించారు? చూపించారు. ప్రభు వెళ్తున్నాడు, యెహోవా మీకు దొరుకు కాలంలో ఆయన వెతకండి అన్నట్టు. ఇక కొంత సమయం అయితే ప్రభు దొరుకుతాడు, వెళ్ళిపోతున్నాడు. యెహోవా మీకు దొరుకు కాలంలో ఆయన వెతకుడు అన్నట్టు గుడ్డివాడు ఏం చేశారు? ఆయన దొరికినప్పుడే ఆయన వెతికారు. ఆయన ద్వారా వేరు కొనుక్కున్నాడు. తన చూపుకొచ్చి సమయం అనేది వేగంగా వెళ్ళిపోతాడు. దేవుడు
వాక్యము విరివిగా దొరికేటటువంటి ఈ కాలంలోనే, ఈ కృపాకాలంలోనే దేవుడి యొక్క వాక్యాన్ని విని దాని ప్రకారం నడుచుకొని వాక్యానుసారంగా జీవించి దేవుని సన్నిధిలో ప్రార్థించాలి. భవిష్యత్తులో దేవుని యొక్క వాక్యం ప్రకటించబడటానికి అవకాశం లేదు. అప్పుడు అవకాశం అనేది ఉండదు. అవకాశం ఉన్నప్పుడేమో నిర్లక్ష్యం ఉంటుంది. అవకాశం కోల్పోయిన తర్వాత అప్పుడు ఆసక్తి చూపించిన అవకాశం ఉండదు. యాకోబు గారు కూడా యెహోవా రేవు దగ్గర అప్పుడు రాత్రంతా ఏం చేస్తున్నాడు రాత్రి పెనుగులాట, దేవుడితో పెనుగులాట ఉంటే అప్పుడు దేవుడు ఏమని అడిగాడు? యాకోబు నీ పేరు. యాకోబు అప్పటికే ఆశీర్వదించబడ్డాడు. కానీ ఈ యాకోబు ఆశీర్వదించబడ్డ తన యొక్క మనసు అనేది రావాలి, మారాలి. తన అంతరంగంలో మార్పు రాలి. యాకోబు నీ పేరేంటంటే అప్పుడు ఏమని చెప్పాడు? నా పేరు యాకోబు. యాకోబు అంటే అర్థం ఏంటమ్మా? యాకోబు గారు వాసుగా ఎవరిని మోసం చేశారు? మొట్టమొదటిగా తండ్రిని మోసం చేశారు, తర్వాత అన్నని మోసం చేశాడు. అన్ననైతే మోసం చేశాడు, తండ్రిని అయితే మోసం చేశాడు, దేవుడిని అయితే మోసం చెయ్యలేదు. తండ్రి దగ్గర నుంచి పారిపోయాడు, అన్న దగ్గర తప్పించుకున్నాడు, దేవుడి దగ్గర దొరికాడు. దేవుని యొక్క సన్నిధి నుంచి తప్పించుకోకపోవడం ఏ మానవుడికైనా సాధ్యం కాదు. అందుకే దారి గారు అన్నారు, నేను ఆకాశం ఎక్కిన అక్కడ ఉన్నావు, నేను పాతాళానికి ఎక్కిన అక్కడ ఉన్నావు, నేను ఎక్కడికి వెళ్ళిన అక్కడ ఉన్నాయా, తప్పించుకోకపోవడం ఎలా సాధ్యం? దొరికాడు. ఎవరైనా ఎక్కడైనా ఎప్పుడైనా ఎక్కడెక్కడ తప్పించుకున్నా, ఎక్కడెక్కడ పారిపోయినా చివరికి యేసుక్రీస్తు ప్రభు దగ్గరికి వస్తాకే పట్టుబడక తప్పదు, దేవుని దగ్గర నిలబడక తప్పదు. యాకోబు దేవుడు ప్రశ్నించాడు, తన పేరు చెప్పాడు, ఇక మీదట నీ పేరు యాకోబు. తన స్థితిని మార్చుకున్నాడు, తన బ్రతుకు మార్చుకున్నాడు, తనలో మార్పు వచ్చింది. తాను దేవుని సన్నిధిలో వెతికినప్పుడు దేవుడు యాకోబుని ఏం చేశాడు? క్షమించాడు. యాకోబు పట్ల జాలి. ఈనాడు ప్రపంచంలో శక్తివంతమైనటువంటి దేశం ఏంటో తెలుసా? ఇజ్రాయెల్ దేశం. చాలా చిన్న దేశం ప్రపంచంలో, కానీ అన్ని దేశాల కంటే శక్తివంతమైనటువంటి దేశం. తన జీవితాన్ని మార్చుకున్నాడు యాకోబు. తన పేరు మీద దేవుడు ఒక దేశాన్ని ఇచ్చాడు. ఈ రాత్రి ఈ యొక్క ప్రార్థన కూడికలో మనం దేవుడు ఏం చేయాలంటే, మొట్టమొదటిగా ఆయన దొరికినప్పుడే ఆయన ఏం చేయాలి? వెతకాలి. ఎదుగుతుందా దేవుని యొక్క సన్నిధిని వెతకం. దేవుని సన్నిధిలో ప్రార్థన చేయాలి. ప్రార్థించినప్పుడే దేవుడు నీ నా జీవితాల్లో కార్యాలు చేయగలుగుతాడు. ప్రార్థించినప్పుడే మన దేవుడి సన్నిధిలో మనం క్షమించబడి పశ్చాత్తాపడటానికి అవకాశం, వేరే మార్గం లేదు. ఎప్పుడు దేవుడు మనం వెతకాలి? ఆయన సమీపంలో ఉండగా. ఎప్పుడండి? సమీపంలో ఉండదు, అంటే దగ్గరగా ఉన్నప్పుడు, దగ్గరగా ఉండదు. దేవుని యొక్క వాక్యం సమృద్ధిగా ప్రకటించబడతా ఉంది. దేవుని సన్నిధిలో ప్రార్థించడానికి సమయం, అవకాశాలు వాటన్నింటినీ మనం వినియోగించుకోవాలి. విశ్వాస ఆత్మీయ జీవితంలో మన ముందుకు మనసారి అన్నిటికీ సమయం ఉంది, కానీ ప్రార్థించడానికి ఏం లేదు, సమయం లేదు.
మరి దేవుని యొక్క సన్నిధిలో మనం ఆత్మీయంగా వదిలేటప్పుడు ఎలా వదిలేదు? కొంత సమయాన్ని మన జీవితంలో దేవుడి కొరకు కేటాయించినప్పుడు, దేవుడి సన్నిధిలో మనం వెదకనప్పుడు, ఆయన్ని వేడుకున్నాడు. వెదకాలి, వేడుకోవాలి. వేడుకోవడం అంటే అడుగుడు నీకు ఇవ్వడం అన్నట్టు ఆయన అడగవలసింది ఎన్నో అడుగుతున్నాను. అసలు అడగవలసింది దేవుడి సన్నిధిలో అడగవలసింది అడగకపోవడం దేవుడిని అడగకూడదు. అడగమన్నాడంటే దేవుడిని అన్ని అడగకూడదు. ఏమడగాలి దేవుడిని? అవసరమే. దావీదు దేవుడిని అడుగుతా, నా రక్షణ ఆనందం నాకు వరలా, నీ రక్షణ ఆనందం నాకు వరలా. అయ్యా, నేను ఆత్మీయ జీవితంలో ఎదగలేకపోతున్నాను, సరిగ్గా ప్రార్థన చేయలేకపోతున్నాను, నాకు మరలా ఆసక్తి ప్రార్థించడానికి. అంతరంగంలో మార్పు కలిగి నీటి ద్వారా బాప్తిసం తీసుకొని విశ్వాస జీవితంలో ప్రారంభంలో ఎలా ఉన్నారు? మీ యొక్క అంతరాత్మకు తెలుసు. మరి ఇప్పుడు ఎలా ఉంటున్నారు? అందుకని పేతురు యేసుక్రీస్తు ప్రభువు ఏమన్నాడు తెలుసా? ఏమన్నాడు పేతురు గారు యేసుక్రీస్తు ప్రభువు? పేతురు నన్ను ప్రేమిస్తున్నావా అని అంటే అప్పుడు పేతురు గారు ఏమన్నారు? యేసుక్రీస్తు ప్రభువు వారు పేతురు గారిని, పేతురు నన్ను ప్రేమిస్తున్నావా అని పునరుద్ధరణ అయిన తర్వాత అడిగినప్పుడు పేతురు గారు ఏమో సమాధానం చెప్పారు? నీకే తెలుసు. అంతేనే కదా, ఈ రాత్రి మన విశ్వాస ఆత్మీయ జీవితాల్లో మనం ఎలా ఎదిగామో, ఎలా ఎదగలేదు మనకే నాకే తెలుసు. ఆనాడు పేదలు గారు ప్రభువా నీకే తెలుసు అన్నారు. ఈనాడు మనమైతే నాకు తెలుసు. నిజంగా నీకు తెలుసా నేను ఎలా ఆత్మీయ జీవితంలో ఏ స్థాయిలో ఉన్నావు అనేది అది తెలుసుకోవాలి. దేవునికి సన్నిధికి రావాలి, దేవునికి సన్నిధిలో వాక్యం రావాలి, ప్రార్థన చేసుకోవాలి, దేవుని వెతకాలి, దేవుని వేడుకోవాలి. ఆయన దొరికినప్పుడే, అవకాశం ఉన్నప్పుడు. కనుక ఈ రాత్రి దేవుడు వాక్యం ద్వారా మనతో మాట్లాడుతున్నారు. వారు ఎవరి వైపు తిరిగి ఆయన వారిని జాలుకోరు. వారు మన దేవుడి వైపు తిరిగి ఆయన బహుగా క్షమిస్తాడు దేవుడు. ఇది క్షమాపణ కాలం, ఇది కృపాకాలం. ఈ క్షమాపణ కాలంలోని, కృపాకాలంలోని కృపను నిర్లక్ష్యపరచకుండా వాటి తన పాపం నుంచి విడిపించబడి దేవుడికి సన్నిధికి వచ్చి బాధపడి పాపం నుంచి రక్షించబడి తమ పాపాలు యేసుక్రీస్తు రక్షించబడినటువంటి వాళ్ళు తమ రక్షణ కొనసాగించుకుంటూ దేవునికి సన్నిధిలో ప్రార్థన చేసుకుంటూ ఆయన్ని వేడుకుంటూ ఆయన్ని తమ యొక్క పాప మార్గాన్ని విడిచిపెట్టి ఆయన వెతికి ఆయన్ని ఏం చేయాలి? వేడుకోవాలి. అందుకని యేసుక్రీస్తు వారు ఆనందించారు. తప్పిపోయినటువంటి న్యాయం ఒక ఏదైనా 10 రూపాయలు మనం ఇంట్లో పెట్టాము, ఆ 10 రూపాయలు కాపాడలేదు అనుకోండి, ఏం చేస్తాం? 10 రూపాయలు డబ్బా కింద పెట్టాడు. ఆ డబ్బా కింద పెట్టి 10 రూపాయలు కాపాడాలి, ఏం చేస్తాం? అమ్మా ఎదుగుతూ అవి ఎక్కడ పెట్టువా అని పలానా డబ్బా కింద డబ్బులు పెట్టేది వాళ్ళు తీశారని వాళ్ళు గట్టిగా ఇది తీశారా అది దొరికేదాకా ఎదుగుతూ, అది దొరికేదాకా అడుగుతుంది. అది దొరికిన తర్వాత ఏం చేస్తాం? సంతోషం. అలాగే దేవునికి సన్నిధిలో మనం దేవుడు మొట్టమొదటిగా దేవుడిని ఏం చేయాలి తెలుసా? ఎదగాలి. రెండోది
దేవుడు వేడుకోవాలి. సమయం ఉన్నప్పుడే, అవకాశం ఉన్నప్పుడే. ఒక రోజు సమయం ఉండదు, ఒక రోజు అవకాశం. అప్పుడు ఏమి అందుకనే ఒక పాట, ఒక ఆయన రాసిన పాట ఏంటంటే, కళ్ళు ఉన్నప్పుడంట వాక్యం చదవలేకపోయాక, ఇప్పుడు కళ్ళు కనపడలేదు. కానీ ఇప్పుడు ఏమనిపిస్తుంది అంటే వాక్యం చదవాలంటే చదవలేదు. నడవాలన్నప్పుడు మందిరానికి నడవలేదు, ఇప్పుడు నడలేని తీసుకో కానీ మందిరాన్ని నడవలేదు. నోరున్నప్పుడు పాట పాడాలను అని ఉంది, కానీ పాట పాడాలి. ఇప్పుడు మాట, ఇప్పుడు పాట పాడాలి. సమయం ఉన్నప్పుడు దేవుడు మనకి సమీపంగా ఉన్నప్పుడే, యెహోవా నీకు దొరుకు కాలం నుండి ఆయన వెతుకునే దేవుడు విషయాల ద్వారా మాట్లాడినప్పుడు ఇజ్రాయేలు ప్రజలు ఆయన వెతకల, ఆయన వేడుకోవాల, పశ్చాత్తాపడాల. దేవుడు ధర్మశాస్త్రం ద్వారా మాకు తెలియజేశాడు కదా, సేనాపడ మోషే గారి ద్వారా. ఎందుకు మేము ధర్మశాస్త్రం ప్రకారం నడుచుకోవట్లేదు, ఎందుకు దేవుని వార్తలు కట్టలేదు, ఎందుకు మేము పశ్చాత్తాపడలేదు అని వాళ్ళలో ఒక్కరు కూడా ఆలోచన నిర్లక్ష్య వైద్యం అవలంబించారు. అది ఏం చేస్తారు దేవుడు, మన దేవుడేగా. ఇజ్రాయేలు ప్రజలు ఏం చెప్తారు, ఎవరి దేవుడు అని, మన దేవుడేగా. ఆయన ఎన్నో కార్యాలు చేశాడు కదా, ఆయన ఏం చేయలేదు అని నిర్లక్ష్యం. నేడు కూడా అదే నిర్లక్ష్యం. యేసుప్రభువు వారు క్షమిస్తారు కదా, ఆయన ఏం చేయలేదు, జాలిగా దేవుడు కదా, ఆయన ప్రేమించి దేవుడు కదా. ఆనాడు ఇజ్రాయేలు ప్రజలు దేవుడు వాళ్ళతో మాట్లాడినప్పుడు, దేవుడు వాక్యాన్ని ఇచ్చినప్పుడు, ధర్మశాస్త్రాన్ని ఇచ్చినప్పుడు దానికి లోబడలేదు, వారి వారసత్వం వెళ్ళిపోయారు. నేడు దేవుడు పరిశుద్ధ గ్రంథాన్ని మనకు ఇచ్చారు. ఆయన వాక్యం ప్రకారం జీవించి ఆయన వెతికి వేడుకోకపోతే, దేవుని యొక్క మాట వినకపోతే, రక్షణ నిర్లక్ష్యం చేసి రక్షణ కాపాడుకొని విశ్వాసం ముందుకు సాగిపోదు. వాడైతే బానిసత్వంకి వెళ్ళాలి, నేడైతే మనం నిత్యనరకం సిద్ధపరచబడదు. కానీ మనం మార్గాన్ని మళ్లించుకొని ఆయన తట్టు తేవాలి. అప్పుడు మనం దేవుని యొక్క విశ్వాసం ఎదగలదు. కనుక ఈ రాత్రి నిజంగా మనం దేవుని యొక్క సన్నిధిలో, నిజంగా మనం దేవుని యొక్క సన్నిధిలో ఆయన ఎదుగుతున్నాం, ఎదగట్లేదు. బాప్తిసం తీసుకున్న కొత్తలో ఎప్పుడు ప్రార్థన పెడతారా అనేది చూసేవారు. అదే ఇవాళ ఎవరైతే ప్రార్థన అని అడిగేవారు. ఇప్పుడు ఆ రోజు లేదు, అప్పుడున్నది ఆసక్తి ఇప్పుడు లేదు, అప్పుడున్నటువంటి ఆ భక్తి ఇప్పుడు ఆగిపోయింది, సన్నగా లేదు. అప్పుడున్న భక్తి లేదు, అప్పుడున్న విశ్వాసం లేదు. అప్పుడు దేవుడు దాన్ని అడిగి ప్రార్థించి పొందుకునే విశ్వాస జీవితం ఇప్పుడు లేదు. కనుక మనలో రాత్రి దేవుడికి సన్నిధిలో వాడుతా దేవుడిని మొట్టమొదటిగా దేవుడు మనం ఏం చేయాలంటే వెతక, రెండవదిగా వేడుకోవాలి. ఇప్పుడు దేవుని మహాప్రభుని బట్టి దేవునికి సన్నిధి రాగలుగుతున్నాం, నిలబడగలుగుతున్నాం, దేవుని వాక్యాన్ని అడగగలుగుతున్నాం. ఎప్పుడు ఇలాగే ఉండగలుగుతాం, ఎప్పుడు ఇదే ఆరోగ్యం ఉంటుందా ఏమో, భవిష్యత్తు ఎలా ఉంటుందో మనకు తెలియదు. నా యొక్క ఆశ ఏంటంటే కోరుకున్నంత వరకు దేవుని యొక్క వాక్యాన్ని ప్రకటించాలి. ఈ యొక్క శరీరంలో ప్రాణంతో వరకు యేసుక్రీస్తు గురించి చెప్పాలి, అది నా ఆశ. కనుక ఈ రాత్రి వేడుకోవాలి, యెహోవా నీకు దొరుకు కాలం నుండి ఆయనను వెతకాలి.
ఈరోజు చూడండి ఎలా ఉందంటే పరిస్థితి. ప్రార్థన అంటే రావాలి పని ఉంది, రెండయ్య దేవునికి సన్నిధికి అంటే అవుతారు పనులు కుదరట్లేదా, తీరికలేదా, మేము రావాలంటారు అంటారంట ఏమంటే ఏమంటారు, బిజీ, ఖాళీ లేదు, తీరిక లేదు, కుదరదు, మేము రాము, ప్రాణం బాగలేదు, నీరసంగా ఓపిక లేదు, ఎన్నొత్తాయి అంటే ఎన్నో వస్తాయి బాగోలేదు. కానీ నీలో ఆసక్తి అనేది ఉంటే దేవుని యొక్క సన్నిధికి ఏం చేయగలుగుతూ రాగలరు. ఆసక్తి, అంతరంగంలో ఆసక్తి ఉంటే దేవుని యొక్క సన్నిధికి రాదు. నీ సన్నిధి, దేవుని యొక్క సన్నిధిలో ఒక్క దినం గడిపితే 1000 జనాల కంటే ఏంటంటే ఒక దినం గడిపితే 1000 జనాల కంటే శ్రేష్ఠ. దేవుని యొక్క సన్నిధికి వచ్చి దేవుని సన్నిధి ప్రార్థన చేస్తుంది. ఈరోజు మళ్ళీ వచ్చిందా రాదా, ముగిస్తాను నేను అయిపోయాను. ఈరోజు మళ్ళీ రాదు, ఈ సమయం రాదు. దేవుడు ఇప్పుడు వాక్యం ద్వారా మాట్లాడాడు, మరి ప్రభు కృపానుగ్రహిస్తే మళ్ళా ఆయన వాక్యం ద్వారా మాట్లాడారు. కనుక దేవుడు మాట్లాడినప్పుడు ఆయన మాటలు విని లోబడి విశ్వాస ఆత్మీయ జీవితాన్ని పట్టుకొని విశ్వాసం ముందుకు తాగుతూ ప్రభు మనం సిద్ధపడి దేవుని యొక్క సన్నిధిలో ప్రార్థించాలి. బుద్ధిగల కన్యకు సిద్ధపడాలి, బుద్ధి లేని కన్యకు సిద్ధపడలేదు. పెళ్లి కుమారుడు వచ్చినప్పుడు అప్పుడు ఏం చేస్తున్నారు, అప్పుడు వేడుకున్నారు, అప్పుడు ఎదుగుతున్నారు. అప్పుడు ఎదుగుతున్నారు. ఏది నూనెది అంటున్నారు, సిద్ధపాటు అప్పుడు ఎదుగుతున్నారు. నూనె ఎక్కడ నూనె కావాలి, ఏ నూనె ఉంటుంది. పెళ్లి కుమారుడు వచ్చినప్పుడు సిద్ధపడ్డాడు, ఆయనతో పాటు వెళ్ళిపోయాడు. సిద్ధపాటు ఆసక్తి ఉన్నవాడు దేవునికి సన్నిధి అవుతారు, ఆసక్తి లేని దేవునికి సన్నిధి రాదు. అక్కడికి రాత్రి మనం దేవునికి సన్నిధిలో ఆయన వేడుకోవాలి. శిలువలో తను వేడుకున్నాడు చూసారా, చివరి క్షణంలో. ఆ విధంగా ప్రభువు మనం వేడుకుంటే ప్రభు క్షమించి ఆయన సన్నిధిలో మన విశ్వాసం బలపరచు, ఆయన రాకుండా మన ప్రభు సిద్ధపరచగలుగుతారు. మన కొరకు శిలువలో రక్తం కాచి ప్రాణం పెట్టిన యేసుక్రీస్తు యొక్క ప్రాణ త్యాగాన్ని మనం ఏం చేయాలి, గుర్తించాలి. ప్రభు నీ కొరకు, నా కొరకు ఆయన ప్రాణాన్ని త్యాగం చేశారు. ఆ ప్రాణ త్యాగం విలువ తెలిస్తే నువ్వు ఆయన సన్నిధిలో ప్రార్థించకుండా, ఆయన వేడుకోకుండా ఉండలేదు. కనుక ఆయన సన్నిధిలో ప్రార్థించి ఆయన వేడుకొని మన విశ్వాసంలో మనం ఆత్మీయంగా ఎదుగుతాం. ఆయన అంతలో మన పాపాలు పట్టుకొని విశ్వాస ఆత్మీయ జీవితాన్ని పట్టుకుంటూ విశ్వాసం ముందుకు సాగు. అటు కృపా ప్రభు రాత్రి అనిపించేదాక ఆమె ప్రార్థన చేస్తున్నాం. ప్రతి ఒక్కరూ ప్రార్థన చేస్తున్నారు.